హాయ్ అండి, అందరికీ నమస్తే. తెలుగు రెసిపీస్ ఫర్ ఆల్ ఛానల్లో ఈరోజు మన వీడియోస్లో నేను జంతికలు సంక్రాంతి పండగకి, అలాగే మనకి ఏదైనా ఫెస్టివల్ ఉంటే ఈ జంతికలు చేసుకుంటాం కదండి. పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టమైన ఈ స్నాక్ ఐటము మినప్పిండి అలాగే బియ్యం పిండితోని మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తున్నాను. దీనికి మనం మినప్పిండిని ఉడికించుకొని దీన్ని మిక్సీ పట్టుకొని తయారు చేసుకునే పిండితో మనం తయారు చేస్తున్నామండి. అదే కొంచెం డిఫరెంట్గా నేను చేస్తున్నాను. మీ అందరికీ ఈజీగా అర్థమయ్యేలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు చూపించేస్తాను. ఇది మంచి హెల్తీ కూడా అండి. మినపప్పు అలాగే బియ్యం కూడా ఉన్నాయి కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది. ఇప్పుడు మీరు ఇది ఒక పావు కిలోకి తక్కువగా మినపప్పుని తీసుకొని ఒక 4 గంటలు కానీ 5 గంటలు కానీ నానబెట్టుకోండి. వాటర్లో నానబెట్టుకొని దీన్ని ఒక 4-5 సార్లు కడిగితే ఇలా తెల్లగా ఫ్రెష్గా తయారవుతుంది పప్పు. ఈ పప్పుని కుక్కర్లో వేసుకొని మీరు ఒక 3 కానీ 4 కానీ విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. ఈ పప్పు టీ గ్లాస్ కంటే కొంచెం పెద్ద గ్లాస్తోని పప్పు తీసుకున్నాను. మనకి నానడం వల్ల కొంచెం ఎక్కువగా కనబడుతుంది. ఇదేమో మనకి ఒక 1/2 కిలో బియ్యపిండి అనమాట. కొంచెం 1/2 కిలోకి తక్కువగా, అంటే 400 గ్రామ్స్ బియ్యపిండి అండి. ఇప్పుడు పప్పు మనం ఇలా మెత్తగా ఉడికించుకున్నాము. చూడండి, ఇలా మనం చేత్తో నలిపితే చక్కగా మెత్తగా అవ్వాలన్నమాట. ఇలా ఉడికిన తర్వాత ఇంకొంచెం మెత్తగా ఉడికినా మీకు పర్లేదండి. ఇప్పుడు మీరు దీన్ని మిక్సీలో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా పట్టుకోవాలి. చాలా మెత్తగా అంటే క్రీమ్ లాగా అయిపోవాలి మనకి. చూసారు కదా, ఈ విధంగా. ఇంకొంచెం వాటర్ వేసుకొని కూడా మనం చేయొచ్చు, కాకపోతే మనకి పిండి ఎక్కువగా పడుతుంది, పొడి పిండి. అందుకనే నేను ఇప్పుడు ఇలా గట్టిగా పట్టుకున్నాను. బియ్య పిండి కొంచెం తక్కువగా పడుతుంది మనకి ఇది. ఇప్పుడు దీంట్లో వాము 1 స్పూన్ తీసుకోండి, అలాగే కలోంజీ, అలాగే ఉప్పు 1 టీ స్పూను, కలోంజీ 1 టీ స్పూను. ఇప్పుడు మీరు ఒక బేషన్ తీసుకొని ఈ పొడి పిండిలో కలోంజీ సీడ్స్, అలాగే వాము 1 స్పూను, అలాగే దీంట్లో ఉప్పు కూడా 1 స్పూను వేసుకోండి. ఇవన్నిటిని కొంచెం కలుపుకోండి. ఉప్పు మీకు మరింత తినాలని ఉంటే మరొక స్పూన్ కూడా చూసి వేసుకోవచ్చు అండి. పిండి అంతా కలిపిన తర్వాత కొంచెం మనం టేస్ట్ చూసి వేసుకోవచ్చు. ఈ పొడి పిండిలో మీరు ఏం చేస్తారంటే ముందుగా వాటర్ వేయొద్దు. ఈ మినప్పిండితోనే మనకి గట్టిగా కలుపుకునే అవకాశం ఉంటుంది. వాటర్ వేస్తే బాగా జారుగా అయిపోతుంది. ఫస్ట్ చూడండి ఈ మినప్పిండికి బియ్యం పిండి కరెక్ట్గా సరిపోయిందా లేదా. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. కలిపేటప్పుడు జాగ్రత్తగా వాటర్ వేసుకోండి. ఎక్కువ వాటర్ వేసారంటే మనకు జారుగా అయిపోతుంది. ఎందుకంటే మినప్పిండి ఆల్రెడీ మనం ఉడికించి పేస్ట్ చేసాం కాబట్టి బాగా జారుతుందండి పిండి. అందుకనే మీరు చూసి వేసుకోండి. ఇలా మనకి చపాతీ పిండిలాగా, అలాగే మైదా పిండి కలుపుతాం కదండి పూరీలకి, అలా దానికంటే ఇంకొంచెం స్మూత్గా కలుపుకోండి. ఇప్పుడు ఇది నేను కారం వేసి కొన్ని, కారం వేయకుండా కొన్ని చేస్తున్నాను. సగం పిండి కారంతో కలిపి చేద్దామని పక్కన పెట్టాను. అలాగే సగం పిండి తెల్లటి జంతికలు వేసుకోవడానికి ఇలా కలిపి పెట్టాను అనమాట. దీంట్లో ముందుగా నేను కారం వేయలేదండి. మనం తర్వాత అయినా దీంట్లో కారం వేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి హాఫ్ తీసేసాను. ఇప్పుడు మీరు జంతికలు వేసుకునే, ఇలా మురుకులు చేసుకునే బౌల్ ఇలాంటిది ఉంటుంది కదండి. దీంట్లో మీకు అన్ని డిజైన్లు ఉంటాయండి. దీంట్లో నేను కొంచెం మీడియం హోల్స్ ఉన్నది తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఈ జంతికల బ్యాటర్లో వేసుకొని పిండిని చిన్న చిన్న జంతికల్లో మనం వేసుకోవడమే. సింపుల్ అండి, ఈజీగా చేయొచ్చు. దీనికి కంప్లీట్గా ఆయిల్ రాసేయండి. ఆయిల్ రాస్తే మనకేంటంటే ఈ చుట్టూ పిండి అంటుకోకుండా కంప్లీట్గా మనకి జంతికలు బయటికి వేసుకోవడానికి ఈజీగా ఉంటాయి అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా. దీంట్లో ఈ విధంగా పిండి మనం ఈ కారపూసల జంతికలు దాంట్లో మనం పిండి అంతా కూడా నిండుగా వేసుకొని ఇలా జంతికల్ని కొట్టుకోవడమే. చూసారు కదా, ఈ విధంగా చేసుకోవాలి మనం. మీరు ఒక ప్లేట్లో వేయండి. ఆయిల్లో వేస్తే ఏంటంటే మనకి ఇది కరెక్ట్గా రాదండి, కొంచెం విచ్చుకుపోయే అవకాశం ఉంటుంది. అందుకనే ముందు ప్లేట్లో వేసుకొని ఇలా కొంచెం చిన్న చిన్న జంతికలు ఈ డిజైన్లో కానీ, లేదంటే మీకు ఇష్టమైన రౌండ్గా కానీ ఎలాగైనా వేసుకోవచ్చు.
ఇప్పుడు చూపించడానికని స్లోగా చూపిస్తున్నానండి. చూసారు కదా, ఇలా ప్లేట్లో ఒక 4-5 వేసుకొని జంతికల్ని రెడీ చేసుకొని ఆయిల్లో డైరెక్ట్గా మనం అట్లు పోసుకునే గరిటె ఉంటుంది కదండి, దాంతో తీసుకొనైనా లేదా చేత్తో వేసినా ఈజీగా వచ్చేస్తాయి మనకి. చూసారు కదా, ఈ విధంగా. ఈలోపు మీరు డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకొని పెట్టేసుకోవాలి ముందుగానే, అప్పుడు మనకి ఈజీ అవుతుంది. ఆయిల్ కాగిందండి, దీంట్లో ఇలా చేత్తో కూడా వేసేసుకోవచ్చు. జంతికలు ఒకేసారి 4-5 కూడా ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. లేదంటే మీకు టైం లేదు అంటే కొంచెం పెద్ద పెద్ద సైజులో కూడా ఒకే రౌండ్గా పెద్ద జంతికలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్లో డైరెక్ట్ మనం జంతికలు ఎందుకు వేయలేదంటే మనకి ఆవిరి చేతికి బాగా పట్టి చేయి కాలే అవకాశం ఉంటుందండి. అందుకని ఇలా నేను ప్లేట్లో వేస్తున్నాను. మామూలుగా అయితే మనం శనగపిండితో చేస్తే కంపల్సరిగా మనం డీప్ ఫ్రైలోనే ఈ ఆయిల్లోనే వేసుకోవాలి జంతికల్ని. చూసారు కదా, ఇప్పుడు మనం కొంచెం వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకొని మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని వేయించుకోవాలి. ఇది హై ఫ్లేమ్లో కంటే మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. మనకి వేగినాయని ఎలా తెలుస్తుందంటే నురగ అంతా కూడా మనకి బుడగలుగా వచ్చే ఆయిల్ నార్మల్ అయిపోతుంది. అప్పుడు వీటిని తీసేసి వేసుకోండి. ఇప్పుడు నేను డైరెక్ట్ ఆయిల్లో వేస్తున్నాను. చేతికి వేడి నూనె ఆవిరి ఎక్కువగా తగులుతుంది. అందువల్ల నేను ఏం చేస్తానంటే ప్లేట్లో వేసుకొని వేసాను. ఇవి ఇలా కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా. కొంచెం మీరు కావాలంటే పెద్ద సైజులో కూడా వేసుకోవచ్చు. వీటిని రెండు వైపులా కూడా చక్కగా తిప్పుతూ కాలుస్తూ ఉండండి. మనకి సేమ్ మనకి మినప్పప్పుతోని అలాగే బయట మనం పిండి మర పట్టించుకుంటాం కదండి, అలాగే వస్తాయి. ఇప్పుడు నేను కారం కలిపిన జంతికలు చూపిస్తున్నాను. కొంచెం ఒక స్పూన్ కారం వేసుకొని కలిపిన జంతికలు ఇవి. వీటిని కూడా మీరు ఈ టేస్ట్ సేమ్ ఉంటుంది, కాకపోతే కొంచెం మనం కారం వేసుకున్నాము స్పైసీగా ఉండడానికి. చూసారు కదా, ఈ విధంగా సేమ్ మన కారపూస ఎలా బయట జంతికలు ఎలా చేసుకుంటామో అలాగే ఉంటుంది. టేస్ట్ ఏమాత్రం మారదండి. మనకి శనగపిండి కంటే మినపప్పు చాలా హెల్త్కి మంచిది. చూసారు కదా, ఇది మాత్రం కంపల్సరీ మనకి కరకరలాడే ఈ జంతికలు మనకి రెడీ అయిపోయాయి. చూసారు కదా, ఏమాత్రం డిఫరెన్స్ ఉండదండి. మనం బయట పిండి మర పట్టించుకొని తెచ్చుకొని చేసే కంటే ఈ విధంగా పిల్లలకి ఇష్టమైనప్పుడల్లా ఒక 1 వీక్కి సరిపడా మనం ఈ విధంగా తయారు చేసుకొని డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే 1 వీక్ వరకు ఉంటాయండి ఇవి. చూసారు కదా, ఈ విధంగా కరకరలాడే జంతికలు మనకి రెడీ అయిపోయాయి. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఇంట్లో అప్పుడప్పుడు పిల్లలకి ఈ విధంగానే చేసి పెడుతూ ఉంటాను. స్నాక్ ఐటమ్ పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా మనకి స్నాక్ ఐటమ్ లంచ్ తర్వాత తినడానికి మనం ఈ విధంగా కూడా చేసి బాక్సుల్లో ఇవ్వడానికి కూడా ఈజీగా ఉంటాయి. చూసారు కదా, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా నాకు ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. అందరికీ థ్యాంక్ యూ అండి.